హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియోలో వైట్ సాస్ పాస్తా చీజ్ లేకుండా ఎలాగ చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన కడాయి కానీ బౌల్ కానీ పెట్టుకొని అందులో సరిపడ వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో నీళ్లు పొంగు వచ్చే వరకు మరగనిచ్చుకోవాలి. ఈ టైంలో పాస్తా ఒక 2 కప్స్ వేసుకోండి. పాస్తాలో కూడా చాలా రకాల షేప్స్ ఉంటాయి, కానీ వైట్ సాస్ పాస్తాకి ఈ షేప్ పాస్తా వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. సో వీటిని పెన్నే షేప్డ్ పాస్తా అంటారు. సో కరెక్ట్గా 10 to 12 మినిట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పాస్తా ఉడికినట్లయితే వెంటనే నార్మల్ ఆర్ కూల్ వాటర్లోకి వేసుకొని 1 మినిట్ తర్వాత స్ట్రైనర్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ని రోస్ట్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. సో కరెక్ట్గా 9 నుంచి 10 వెల్లుల్లిపాయల వరకు తీసుకోండి. సో 30 సెకండ్స్ అలా రోస్ట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ హాఫ్ పీస్ గ్రీన్ క్యాప్సికమ్, 1 స్మాల్ కప్ స్వీట్ కార్న్ అండ్ 1 క్యారెట్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకొని కాసేపు తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో దట్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడైతే లైట్గా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే సాస్ కోసం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 క్యూబ్స్ బటర్ వేసుకోండి. సో బటర్ కూడా బాగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. సో మైదా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ కాంచి పెట్టుకున్న పాలుని వేసుకోండి. సో పాలు కరెక్ట్గా 1 కప్ సరిపోతుందండి. సో ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా చీజీ స్ట్రక్చర్లో వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఒరిగానో వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. వెంటనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. సో ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా వేసేసుకోండి. సో ఈ బాయిల్డ్ పాస్తా రోస్టెడ్ వెజిటేబుల్స్ని వైట్ సాస్లో వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ క్రీమీ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.